హెచ్చరిస్తాడు. ఆ హెచ్చరికను నువ్వు గనక బేఖాతరు చేస్తే, ఆ హెచ్చరికను నువ్వు పట్టించుకోకపోతే దేవుడు శిక్షను పంపిస్తాడు. ఆ శిక్షకు కూడా నువ్వు లొంగకపోతే దేవుడు నిన్ను మరణానికి అప్పగిస్తాడు. ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తూ ఉంటే ఇదే కనిపిస్తూ ఉన్నది. చాలా సందర్భాల్లో దేవుడు హెచ్చరించాడు, అయినా వినలేదు. దేవుడు శిక్షనిచ్చాడు, అయినను వినలేదు. దేవుడు మరణానికి అప్పగించాడు. ఇది కాదు అనేటువంటి వారు ఇక్కడ కూర్చున్నటువంటి వారు ఎవరు లేరు అని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకో చెప్తాను. ఎవరైనా సరే ఒక యవనస్తుడికి మోటార్ సైకిల్ కొనిస్తారు. మోటార్ సైకిల్ కొనిస్తే అతి వేగంగా వెళ్ళొద్దని చెప్తారు. వేగంగా వెళ్తాడు. వేగంగా వెళ్తే జరిగేదేంటి? ప్రమాదం జరుగుద్ది. ప్రమాదం జరిగితే అక్కడ జరిగేదేంటో తెలుసా? అయితే కాలు లేకపోతే చెయ్యి, ఈ రెండిట్లో ఏదోటి పోతుంది కదా. అప్పటికి వినగలేదనుకోండి, తర్వాత స్థాయి ఏంటి? కాలు విరిగింది, చెయ్యి విరిగింది. అప్పటికీ కూడా వాడు గమనించుకోకపోతే తర్వాత జరిగేదేంటి? డైరెక్ట్గా చావే కదా. ఇలాంటి సందర్భాలు చూసినటువంటి వాళ్ళు లేరా? ఈరోజు యవనస్తులందరూ కూడా ఇలాంటి ధోరణిలోనే ఉన్నారు. ఇదే దేవుడు చెప్తా ఉన్నది ఏంటో తెలుసా? దేవుడు పాపం విషయంలో హెచ్చరిస్తాడు. ఆ హెచ్చరికను గనక నువ్వు గైకొనకపోతే, నువ్వు తెలుసుకోకపోతే దేవుడు శిక్ష వేస్తాడు. ఆ శిక్షకు నువ్వు గనక మరలా నువ్వు ఒప్పుకోకపోతే, ఆ శిక్షను నువ్వు గనక తెలుసుకోకపోతే దేవుడు మరణానికి నిన్ను పాత్రుని చేస్తాడు. ఈ మాటలు నేను మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? మనం ఈరోజు ధ్యానించబోయేటువంటి అంశం కూడా అలాంటిదే. దేవుడు ఉగ్రతను కురిపించడానికి ముందు హెచ్చరిక ఇస్తాడు. ఆ హెచ్చరికను బట్టి ఒకవేళ నువ్వు మార్పు చెందితే దేవుని యొక్క గొప్ప దయను, కృపను నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. ఒకవేళ దేవుడు హెచ్చరించినా వినకపోతే దేవుని యొక్క అత్యంత దౌర్భాగ్యమైన లేకపోతే అత్యంత క్రూరమైనటువంటి ఆయన యొక్క ఉగ్రతకు పాత్రము అవగలుగుతాం. ఇక్కడ కూర్చున్నటువంటి మీరు దేవుని యొక్క హెచ్చరికను మీరు ఏం చేస్తూ ఉన్నారు అనేటువంటిది మీరు ఆలోచించుకోవాలి. నేను దేవుని హెచ్చరికను పట్టించుకుని నా జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నానా, లేకపోతే దేవుని యొక్క హెచ్చరికను పక్కన పెట్టి నా జీవితాన్ని నేను నాకు నచ్చినట్లుగా జీవించాలనుకుంటున్నానా అనేటువంటి విషయం దగ్గర మిమ్మల్ని మీరు ఆలోచించుకుంటే ఈరోజు మీ గమ్యం ఏమిటో మీకు తెలుస్తుంది. దేవుని ఉగ్రతకు పాత్రలు అవుతారా, లేకపోతే దేవుని యొక్క కృపకు పాత్రలు అవుతారా అనేటువంటి విషయం మన మీదనే ఆధారపడి ఉంది.